నర్సీపట్నం ఇలా కన్నులెత్తి చూస్తే కంటి చూపు మేరకు మనుషులే కనిపిస్తా ఉన్నారు. ఆ రోజు పాదయాత్ర అప్పుడు నాకు గుర్తుంది. ఆ రోజున హోరున వర్షం పడతా ఉంది. ఆ రోజున వర్షాన్ని లెక్క చేయలేదు. ఈ రోజైతే మండుతున్న ఈ ఎండను కూడా లెక్క చేయడం లేదు. మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. మూడు 3648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. 3648 కిలోమీటర్లు నడిచాను. 13 జిల్లాల ప్రజల కష్టాలు విన్నాను. ఆ కష్టాలను నా కళ్ళారా చూశాను. రాష్ట్రంలోని ప్రతి అణువులో, ప్రతి అడుగులో ప్రతి కుటుంబం ఏమనుకుంటుందో విన్నాను. ఈ రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి మనిషి, ప్రతి కుటుంబానికి ఈ వేదిక మీద నుంచి ఒక మాట ఇస్తా ఉన్నాను. రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. గిట్టుబాటు ధర లేక, రుణమాఫీ కాక, 5 ఏళ్లు కరువు వచ్చినా కూడా పట్టించుకొని ప్రభుత్వాన్ని కూడా చూశాం. ప్రజలు పడుతున్న కష్టాలను ఏమాత్రం కూడా లెక్క చేయని ప్రభుత్వాన్ని చూశాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆవేదన విన్నాను. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలను నా కళ్ళారా చూశాను. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సులు రాకపోవడం చూశాను. ఆరోగ్యశ్రీ అమలు కాక వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటా ఉన్న కుటుంబాలను చూశాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచాన పడితే, కుర్చీకే పరిమితమైతే, గ్రామాలలో పరాలసిస్ వచ్చి కుర్చీకే పరిమితమైన రోగాలను చూస్తాను. వాళ్ళను పట్టించుకునే దిక్కున్న, పట్టించుకునే నాతుడుకరమైన పరిస్థితులను కూడా చూశాను. మద్యానికి బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతో పాటు కుటుంబాలు పడతా ఉన్న కష్టాలను కూడా చూశాను. మన రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం రాక అక్షరాల 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయక, నోటిఫికేషన్లు ఇవ్వక ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్న ఆ పిల్లలు నా కళ్ళారా చూశాను. ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఎగరగొట్టి
ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అన్న మాటలు విన్నాను. ఎగరగొట్టిన మోసాన్ని నా కళ్ళారా చూశాను. ఉద్యోగాలు రాక పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉన్న మన పిల్లలను చూశాను. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూశాను. పిల్లల్ని చదివించడం కోసం కూలీలకు పోతా ఉన్న అక్క చెల్లెమ్మల కష్టాలను విన్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నష్టాన్ని చూశాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కష్టాన్ని విన్నాను. విన్న తర్వాత ఈ ఉత్తరాంధ్రలో ఈ నర్సీపట్నంలో మీ అందరి మధ్య ఈరోజు మా పార్టీకి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని అడిగే ముందు మాకు అధికారం ఇస్తే మేమేం చేస్తామో చెప్పదలుచుకున్నాను ఇవాళ ఈరోజు. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇవాళ రేషన్ కార్డు కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, రేషన్ పెన్షన్ కావాలన్నా లంచాలు జరుగుతా ఉన్న ఈ పరిస్థితుల్లో మట్టి నుంచి ఇసుక దాకా ఏదీ వదలకుండా దోచేస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి తావు లేని పరిపాలన ఇస్తాను అని చెప్పి